మా ఫ్రెండ్ విజయవాడ ఫోన్ చేశాను. మా ఫ్రెండ్ విజయవాడ ఫోన్ చేశాను. వాడిని అడిగితే ఇక్కడ కార్ తీసుకుని కానీ క్యాటరింగ్ పెట్టుకుని రూ. 70 అన్నాడు. మా తాపులు ఒక షాపులో అయితే రూ. 100 అన్నారు. ఇంకో షాప్ కంటే హోల్సేల్ ఫ్రెండ్ 150 అంటున్నాడు. సర్లే మీరే అమ్ముకోండి అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను. రూపాయలకి 150 అంటున్నారు. మా వాడిని అడిగితే రూ. 70 అని అడిగాడు. ఇక్కడేమో 150 అమ్ముతున్నారు. 100 చెప్పారు, ఇంకో 150 చెప్పాడు. ఇంకా ఉన్న షాపులను తిరిగితే టైం వేస్ట్ తప్ప ఉపయోగం ఉండదు. ఇంటికి వెళ్తున్నాను. నందిగామ టీవీ తరపున ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ నందిగామ పట్టణ ప్రజలకి, నందిగామ నియోజకవర్గంలోని ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ నందిగామ పట్టణంలో అయ్యప్ప స్వామి గుడి దగ్గర ప్రభుత్వం వారు ఏర్పాటు చేయించినటువంటి దుకాణాలు ఏవైతే ఫైర్ వర్క్స్ ఉన్నాయో ఇక్కడికి ప్రజలు ఎంతో ఆశతో తక్కువ ధరలకు కొందాము, దీపావళి చక్కగా చేసుకుందాము, దీపావళిని దీపకాంతులతో ప్రతి ఒక్కళ్ళు చక్కగా చేసుకోవాలనే ఆశతో ఇక్కడికి వచ్చి కొనుక్కోవడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నిరాశగా తిరిగి వెళ్తున్నారు. దేనికని ఇప్పుడే మీరు చూశారు. ఒకళ్ళని అడిగితే రూ. 70 ఉన్నటువంటి మతాబులు రూ. 150 చెప్తున్నారు. జిఎస్టీ తగ్గింది కదా, జిఎస్టీ ఉత్సవాలు చేసుకుంటున్నారు, దీపావళి చక్కగా చేసుకుంటారని ప్రజలు ఆశిస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి షాకింగ్ న్యూస్ ఎలా ఉంటుంది ప్రజలందరూ గమనించారు. కొన్ని షాపులు అంటే ఒక షాపు ఆ షాపుకి ఈ షాపుకి ఎంత వ్యత్యాసం, ఇక్కడ ఉన్నటువంటి వాటిలోనే ఇంత వ్యత్యాసాన్ని చూపిస్తున్నటువంటి ఈ షాపు యజమానుల్ని ప్రభుత్వ అధికారులు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు? జిఎస్టీ కనీసం జిఎస్టీ గురించి కూడా మాట్లాడకుండా తగ్గింపు ధర అనేది లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా రేట్లు పెట్టి అమ్ముతున్నారనేది ప్రజల్లో ఉన్నటువంటి నినాదం. దీన్ని రేపు పండగ కాబట్టి ఏ రకమైనటువంటి చర్య తీసుకుంటారో ప్రభుత్వ అధికారులు వేచి చూద్దాం. హ్యాపీ దివాళీ. ఏం కొనుక్కున్నావు? బాంబులు కొన్నావా? కొన్నా చెప్పు. కొన్నా. మతాబులు కొన్నావా? కొన్నా. చిచ్చుబుడ్లు కొన్నావా? కొన్నా. నీ పేరేంటి? వేద తనుశ్రీ. వేద తనుశ్రీ, వెరీ గుడ్. పలగిరి. ఏ ఊరు? పలగిరి. హ్యాపీ దివాళీ. కొన్నావు? కాకరతులు తాళ్ళు. వెరీ గుడ్. చంద్రపాడు ఎలా ఉన్నాయి ఇక్కడ దీపావళి జరుపుకోవడానికి నందిగామ ప్రజలందరూ మీ షాపుల దగ్గర పంటలకు వచ్చి రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటారు. పూర్తిగా వాస్తవం. ఈ రోజున చాలా చక్కగా దీపావళి పండుగ కన్నుల విందుగా అంతా జరుపుకోవటానికి నందిగామ నుండి ప్రజలు చాలా ఆసక్తిగా వస్తున్నారు. పొద్దున మొప్పులు పెట్టినందుకు కొంచెం భయపడ్డాం షాపులో వాళ్ళందరూ. అయినా దేవుడి దయతో కొంచెం బాగానే ఉంది. రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఎవరని చెప్పింది? ఎక్కడ అందరూ రీజనబుల్గా. ఇప్పుడు షాప్ నెంబర్ 18 గీతా మందిర్ ఫైర్ రేట్లు తగ్గినాయి. మేమైతే పూర్తిగా డిస్కౌంట్తోనే ఇస్తున్నాం. అందరికంటే 50% ఇస్తున్నాం. అందరికంటే తక్కువ రేట్లతో ఇస్తున్నాం. అది వచ్చిన కస్టమర్లు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటున్నారు. ఎక్కడ ఎక్కువ రేట్లు అనేది లేదు. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. మరి ఈ రోజున ఈ యొక్క శుభం కళ్యాణ మండపం పక్కన ఈ యొక్క దీపావళి ఫైర్ గ్రాండ్స్ పెట్టి మరి నందిగామ ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టు ఈ యొక్క బాంబుల షాపులు అందరం ఏర్పాటు చేసి చాలా చక్కగా జరుపుకుంటున్నాం. దీపావళి జరుపుకోవాలి. మరి పండుగ అంటే దీపావళి అంటే ఉన్న దానిలో పెద్ద పండుగ ఇదే కాబట్టి అందరూ వచ్చి ఈ యొక్క దీపావళి జరుపుకొని మరి ఈ పండుగని వారి ఇళ్లలో దీపకాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.